తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ హైదరాబాద్ రానున్న అభిషేక్ సింఘ్వి సీఎం రేవంత్తో భేటీ అవుతారు. తర్వాత ఓ హోటల్లో జరిగే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, రుణమాఫీ, రైతు భరోసా, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాటు, వరంగల్లో రైతు కృతజ్ఞతా సభ ఏర్పాట్లపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ హైదరాబాద్ రానున్న అభిషేక్ మను సింఘ్వి సీఎం రేవంత్తో భేటీ అవుతారు. తర్వాత ఓ హోటల్లో జరిగే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, రుణమాఫీ, రైతు భరోసా, సచివాలయం దగ్గర రాజీవ్ విగ్రహం ఏర్పాటు, వరంగల్లో రైతు కృతజ్ఞతా సభ ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ హైదరాబాద్ రానున్న అభిషేక్ సింఘ్వి సీఎం రేవంత్తో భేటీ అవుతారు. తర్వాత హోటల్లో జరిగే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి హాజరవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్. రాజు, ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ఆధ్వర్యంలో జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ అభ్యర్థి ఇటీవల కేశవరావు తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కేశవరావు రాజీనామా ఏర్పడిన ఖాళీ స్థానానికి ఏఐసీసీ నియమించినటువంటి అభిషేక్ సింఘ్వి కూడా ఈ సమావేశానికి హాజరున్నారు. ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఇటు ఎమ్మెల్సీతో కూడా అభిషేక్ సింఘ్వితో కూడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం కూడా రేపు అభిషేక్ సింఘ్వి ఇక్కడ ఇటు శాసనసభలో కూడా రేపు నామినేషన్ కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యంగా 2 ఏళ్ల కాల పరిమితి సంబంధించి కూడా ఈ ఐఏసీసీ అభిషేక్ సింఘ్విని తెలంగాణ నుంచి కూడా రాజ్యసభకు నామినేట్ చేయనుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ కూడా సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు ఇటు శేర్ఖన్ నోట్లో కూడా ఈ యొక్క సమావేశం ఉంటుంది. అలాగే సిఎల్పి సమావేశంలో తాజా రాజకీయాలపై కూడా చర్చ, ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ. అలాగే తాజా రాజకీయాలు ఇటీవల టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు సంబంధించి కూడా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అలాగే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాలి దానిపై కూడా చర్చించున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.